అందరికీ నమస్కారం. భావజాలాలు ఏవన్నా కావచ్చు, కానీ జెన్యూన్గా ఒక సమస్య మన దగ్గరకు వచ్చినప్పుడు దాని పట్ల స్పందించటం అనేది కనీస బాధ్యత. ముఖ్యంగా నేను ఈ వీడియోలో కొందరిని ప్రశ్నించాలనుకుంటున్నాను. ఆన్ పాయింట్కి వచ్చి మాట్లాడుతా ఉన్నాను. తులసి చందు ఎక్కడున్నావమ్మా నువ్వు? వనజ గారు, దేవి, సంధ్య ఇత్యాది కొంతమంది మహిళా మణులు ఎక్కడున్నారు మీరు? మీ వరకు ఈ విషయం వచ్చిందా లేదా? వచ్చినా మీరు పరిశీలనలో పెట్టుకుని ఉన్నారా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనే ఆలోచనలో ఉన్నారా? ఏం ఆలోచిస్తూ ఉన్నారు? ఒకవేళ రాకపోతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఈ విషయం తెలిసినట్లయితే స్పందించండి. ఎందుకు అడుగుతున్నాను అంటే, మేము స్పందిస్తే అది ఒక హిందుత్వవాద కోణమో, లేకపోతే మీ సోకాల్డ్ పడికట్టు పదాలు ఉంటాయి కదా, ఆర్ఎస్ఎస్, మనువాదం, బ్రాహ్మణవాదం ఇత్యాది నెరేషన్లో దాన్ని తీసిపడేసే అవకాశం ఉంది. కనుక జెన్యూన్గా ఒక సమస్యని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. దయచేసి స్పందించండి. సాటి స్త్రీలుగా ఆలోచించండి. పొద్దస్తమానం మైక్ ఆన్ చేయంగానే చెప్పేవి కావు నీతులు, ఆచరించేవి మాత్రమే నీతులు అని నిరూపించుకోండి. ఇక్కడ నిన్న మనం ఒక వీడియో పెట్టాం, దిగంబర కాంబ్లే ఎక్స్పోజ్డ్ అని చెప్పి, కూతురు వయసు పాపతో ఘోరం అని. ముందుగా ఈ దిగంబర కాంబ్లే ఎవరు అనే విషయాన్ని గనక జస్ట్ మీరు యూట్యూబ్లో ఆ పేరు కొడితే వస్తుంది. ఈయన సమతా సైనిక్ దళ్ సంథింగ్ ఏదో ఒక సంస్థను ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పేసి నేను పోరాడుతున్నాను, అంబేద్కరిజం, బుద్ధిజం అంటూ మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఎప్పుడు చూసినా బ్రాహ్మణులకు వ్యతిరేకంగానో, లేకపోతే పెరియార్ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటము, లేకపోతే రాముడు దేవుడే కాదు, కృష్ణుడు దేవుడే కాదు, హిందూ దేవీ దేవతల గురించి వక్ర భాష్యాలు చెప్పడము. చూడండి, రాముడు కృష్ణుడు చారిత్రక ఆధారాలతో అని చెప్పేసి ఏముంటాయి అందులో? రాముడు అనేవాడు లేడు, కృష్ణుడు అనేవాడు లేడు, లేకపోతే ఆ వారధి అనేది కూడా ఏమీ లేదు, ఇవన్నీ కూడా కాల్పనికతలు అని చెప్పి కొట్టిపారేస్తూ తనకున్నటువంటి ఆ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుంటూ తన భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఏ భావజాలమైనా సరే దానికంటూ కొన్ని హక్కులు ఉంటాయి. లెఫ్టా, రైటా, స్ట్రైటా, లేకపోతే దళిత వాయిసా, బ్రాహ్మణ వాయిసా, అవన్నీ కాదు. కానీ ఇంకొకరిని హేళన చేసి, ఇంకొకరి విశ్వాసాల మీద నువ్వు కూచిపూడి, కథాకళి, భరతనాట్యం ఆడేస్తూ, అంటే వాటిని తూట్లు పొడుస్తూ నీ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తున్నావు అంటే నీ దగ్గర సత్తువ లేదని. నిజంగా అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పకుండా మాట్లాడాలి, అది కనీస బాధ్యత. దానికి ఆ కులమే నాది అవ్వక్కర్లా, అందులో నేను పుట్టక్కర్లా, మనిషిగా ఆలోచిస్తే చాలు, మానవత్వం ఉంటే చాలు. కానీ ఇక్కడ అవన్నీ కాదు, కేవలం కులాల పేరుతో మనుషుల మధ్య వైషమ్యాల్ని పెట్టడమే. ఈవెన్ నేను గమనించింది ఏంటంటే, ఈ దిగంబర కాంబ్లే అనే వ్యక్తి మాలమాదిగల మధ్య కూడా అడ్డుగోడలను కట్టడంలో నిష్ణాతుడు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కూడా వ్యతిరేకమైన. ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు లేనివాడికి కూడా అందాలంటే వర్గీకరణ జరిగి తీరాలి అని మేధావులు చెబుతున్నప్పటికీ లేదు అలా జరగకూడదు అంటే దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? అనుభవిస్తున్న వాళ్ళే ఇంకా అనుభవించాలని. ఏంటి? రిజర్వేషన్ ఫలాలు, లేకపోతే ఇతరత్రవి. ఏదేమైనప్పటికీ అటువంటి ఒక దిగంబర్ కాంబ్లే, సరే ఇదంతా కూడా ఒక పెర్సెప్షన్ అనుకుందాం. జెన్యూన్గా ఆయన్ని అభిమానించే వాళ్ళు, ఆయన్ని చూసేటటువంటి కోణం ఏంటి? ఆయన అణగారిన వర్గాల యొక్క గొంతు. ఆయన అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. అభినవ అంబేద్కర్ ఆయన మా తరపున మాట్లాడుతూ ఉన్నాడు, మాకేదో న్యాయం చేస్తాడు అని నమ్ముతున్నటువంటి జనం. మరి అలాంటి నమ్ముతున్నటువంటి జనానికే అన్యాయం చేస్తే, తన ఫ్రెండ్, ఇప్పుడు ఈ దిగంబర కాంబ్లేని నమ్మినటువంటి ఫ్రెండ్నే మిత్రద్రోహం చేస్తే, ఆ ఫ్రెండ్ కూతురు, అంటే ఈ దిగంబర కాంబ్లేకి కూతురు వయసు గలేటటువంటి తన ఫ్రెండ్ కూతుర్ని కూడా అండర్ 18 years తప్పుడు భావనతో చూసి తన పట్ల తప్పుగా ప్రవర్తిస్తే అది ఎంతటి నేరపూరిత చర్య అవుతుంది. అందులో భాగంగా ఈ దిగంబర్ కాంబ్లే అనే వ్యక్తి ఒక బాలిక పైన అటువంటి దారుణానికి ఒడిగట్టాడు అని ఆ బాధితురాలి యొక్క తండ్రి మన భరతవర్ష ఛానల్కి రావటం, మొత్తం పోసగుచ్చినట్లుగా వివరించటం, దాన్ని ఒక వీడియోగా మనం మలిచి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పాం, దాని వెనుక మనకి ఏం అజెండా లేదు, ఆ పిల్లకి న్యాయం జరిగితే చాలు, ఆ చిన్నపిల్లకి. ఎందుకంటే భయభ్రాంతులకు గురైపోయింది. ఇతనేదో మోటివేషన్ చేస్తాడని చెప్పేసి తన బిడ్డని ఇతని ఇంటికి పంపిస్తే, భార్య కూతురుతో పాటుగా ఫ్రెండ్ కూతురు ఉంటుంది కదా అనుకుని ఆ ఫ్రెండ్ భావిస్తే, ఆ ఫ్రెండ్ కూతుర్నే తప్పుడు కోణంలో, అంటే ఏ మాయలు, ఏ మంత్రాలు, లేకపోతే పూజలు వాటికి వ్యతిరేకమని చెప్పే ఈ వ్యక్తి అవే పూజల పేరిట ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు ఈయన. ఆ బాధితురాలు ఒక రకమైనటువంటి ట్రామాలోకి వెళ్ళిపోయింది. ఇతగాడు పెట్టినటువంటి కొన్ని రకాలైనటువంటి
టార్చర్ల వల్ల. ఎవరికన్నా చెప్పావంటే నీ తండ్రిని మా మాఫియాతో వేసేస్తా అని కూడా బెదిరించాడట. ఏంటా మాఫియా అంటే పెద్ద పెద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే ఈయనకి తెలుసంట. కాంగ్రెస్ పార్టీ మాఫియా అని చెప్తున్నాడా ఏంటి ఈయన? ఇప్పుడు ప్రస్తుతానికి అబ్స్కాండ్లో ఉన్నాడు, ఫేస్బుక్ ప్రొఫైల్ లాక్ చేసుకుని ఉన్నాడు, ఫోన్లకు అందుబాటులో లేడు, ఆయనకి సంబంధించిన అనుచరులకు కూడా అందుబాటులో లేడు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? మరోవైపు ఇతగాడిని ఒకప్పుడు నమ్మి ఆ తర్వాత ఇతగాడి యొక్క నిజస్వరూపం తెలుసుకుని పక్కకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు గట్టిగా నినదిస్తూ ఉన్నారు. ఇతడు అరెస్టు కావాల్సిందే, ఇతడు నా పట్ల కూడా అలాగే బిహేవ్ చేశాడు, మరికొందరి పట్ల కూడా అలాగే అనుచితంగా వ్యవహరించాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దళితుల హక్కుల కోసం పోరాడేటటువంటి అరుణ అనే ఒక మహిళ కూడా ఈ విధంగానే ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ లైవ్ వీడియో చూస్తే ఎవరికైనా సరే బాధ కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది. ఇంకెవరిని నమ్మాలి దళితులు? ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆ దళితుల్ని అణచివేస్తున్నారు కదా మిగతా పెద్ద కులాల వాళ్ళు. ఇప్పుడు అదే కులానికి సంబంధించినటువంటి పెద్ద మనిషి ఇలా చేస్తే మరి ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? కొన్ని మతాలు లేదా కొన్ని సామాజిక వర్గాలు ఉంటాయి, ఇలాంటివి ఏమన్నా జరిగితే లోపల మ్యాటర్ సెటిల్ చేసేసుకోవటం, తద్వారా ఇంకా క్రైమ్ రేట్ పెరుగుద్ది, కానీ బయటికి ఎందుకు రావట్లేదు? సో ధైర్యం చేసి ఆ బాధితురాలు అలాగే బాధితురాలు తండ్రి ఈరోజు ముందుకు రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో, చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ నమోదైంది. 0 ఎఫ్ఐఆర్ పోక్సో సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు కనుక వితిన్ 30 days ఇతగాడు లోపలికి వెళ్ళబోతూ ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడతారు? పొద్దస్తమానం హిందూ వ్యతిరేకమైనటువంటిది, రాముడు కృష్ణుడు అమ్మవార్లను నిరంతర హేళన చేయటం, హిందూ ఆలయాల వద్దకు పోయేసి వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర కాదు మా బౌద్ధుడు, ఆయన అలా మార్చేశారని చెప్పడం, లేనిపోని కళ్ళబొల్లి మాటలు, కట్టు కథలు, ఇవి తప్ప ఇంకొకటి లేదు. హిందుత్వాన్ని హేళన చేయటం, దళితుల హక్కుల్ని కాపాడటమా? ఎట్లా అవుతుంది ఇది? జెన్యూన్గా వారికి ఉన్నటువంటి సమస్యల పట్ల, వారికి విద్య లేదు, దూరంగా ఉన్నారనుకోండి, విద్యను వారికి దగ్గర చేయటం, వారిని వికాసం వైపు నడిపించడం, ఇది కదా పెద్ద మనుషులు చేయాల్సింది. ఎవరైనా సరే గుత్తాధిపత్యం చెలాయిస్తే ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతోంది. అక్కడికి వెళ్ళే నిలబడరు. అక్కడ కూడా మనకి న్యాయం చేసేది హిందూ సంఘాలే. జెన్యూన్గా చెప్తున్నాను నేను ఈ మాట. కులాలకు అతీతంగా పనిచేసేవి హిందూ సంఘాలు మాత్రమే. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు? అంటరానితనము, వివక్ష, బ్రాహ్మణిజం, లేకపోతే మనువాదం, హిందుత్వవాదం, సనాతన ధర్మం, ఆర్ఎస్ఎస్ ఇత్యాది వాటిల పేరిట హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ ఉండడం, తద్వారా ఒక మాస్ ఫాలోయింగ్ని బిల్డ్ చేసుకోవడం, ఒక సంస్థను స్థాపించేయడం, ఏదో ఓడబీగుతానని చెప్పి ప్రగల్భాలు పలకటం. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఎక్కడుంది తులసి చందు? ఈయనే N9 అనే ఒక మీడియా ఛానల్ని కూడా స్థాపించాడు అని చెప్తా ఉన్నారు. ఇటీవల ఇదే తులసి చందు గారు అదే N9 మీడియా ఏదో ట్రబుల్ వస్తే దీన్ని కాపాడండి అని చెప్పేసి పిలుపునిచ్చారు. మరి అదే N9 మీడియాని ఈయన ఇనిషియేట్ చేశాడంట. మరి ఈ వ్యక్తి మీద ఈరోజు ఆరోపణలు వస్తూ ఉంటే ఎందుకు మాట్లాడడం లేదు? ఈవిడ నా మీద లేనిపోని ఆరోపణలతో పెద్ద పొడుగటి వీడియో చేసేసి ఎస్ సాధించా అని చెప్పేసి బిల్డప్లు ఇస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్ అయినప్పటికీ ముందుకు వచ్చి మాట్లాడేసినప్పుడు ఈరోజు స్వయంగా బాధితురాలి తండ్రి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇంకా విచారణ జరగలేదు, నిజాలేంటి తేలలేదు అన్నప్పుడు ఆ బాధితురాలు తండ్రితో నన్ను మాట్లాడాలి కదా, ఒక వీడియో చేయాలి కదా, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి కదా, ఒక స్థైర్యాన్ని ఇవ్వాలి కదా, ఒక స్త్రీగా నేను అనేది నా మాటది. కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. అదే ఇక్కడ మరి వేరే కులాలు కనుక ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే, నేను చెప్తున్నది ఓపెన్గా మాట్లాడదాం, వేరే కులాలు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే వెంటనే వచ్చేస్తారు. ఇక రకరకాల హెడ్లైన్లతో ఇక వీళ్లకు సంబంధించినటువంటి ఆ భావజాలను ఇంకొంచెం ఎక్కిస్తారనమాట. ఇది దళితులకు న్యాయం చేయడం కాదు, దళితులను ఏమార్చటం. ఇది ఎస్సీ ఎస్టీ ఈ సామాజిక వర్గాల్ని మనం జాగృతం చేయాలంటే వాళ్ళని హిందుత్వం నుంచి దూరం చేయడం కాదు, వాళ్ళని హిందుత్వానికి దగ్గర చేయాలి. ఈ మధ్యనే షర్మిల అనే ఒక మత పిచ్చిది ఎలా అరుస్తోందో మనం చూస్తున్నాం కదా. దళిత వాడల్లో హిందూ ఆలయాలు కట్టడానికి ముందుకు వస్తే టీటీడీ ఊరి నాయను, ఊరి దేవుడు అని ఏడస్తా ఉంది ఆవిడ. ఎంత కామెడీ కాకపోతే! అంటే దళితులకి ఆలయాలు ఉండకూడదు, అప్పుడే కదా ఇక మా పైత్యాన్ని నూరిపోయగలం, మిమ్మల్ని ఆలయాల్లోకి రానివ్వట్లేదు అని చెప్పి ఒక బూచిని చూపించవచ్చు. ఏకంగా ఆలయాలే దళిత వాడల్లో కడతామంటే ఏడుస్తూ ఉన్నారు. జెన్యూనిటీ అనేది లేనటువంటి ఇలాంటి దొంగల్ని ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉంది ఈ యొక్క ప్రోగ్రెసివ్ థింకర్స్? వీళ్ళందరూ కూడా మాట్లాడితే ప్రోగ్రెసివ్ థింకర్ అంటావు కదమ్మా తులసి చందు, ఫ్యాక్ట్స్ లేకుండా మాట్లాడనంటావు. ఫ్యాక్ట్స్ ఉన్నాయో లేదా కనీసం క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడమ్మా. ఐ రిక్వెస్టింగ్ యూ, నిజాలు పోనీ ఇవన్నీ ఎలిగేషన్స్ అనుకుంటే ఎలిగేషన్స్ అనే మాట్లాడండి అని ఉద్దేశాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. మీరు కనుక ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ వీడియోని చూడండి, మీకు ఓవరాల్గా డీటెయిల్స్ తెలుస్తాయి. లేదంటే ఫేస్బుక్లో మీరు అరుణ గోగుల మంద అని టైప్ చేసి చూడండి. అందులో
ఈమె కూడా హక్కుల కోసం పోరాడేటటువంటి వ్యక్తే. స్పష్టంగా ఆవిడ చెప్పినటువంటి ఇదిగోండి, ఇప్పుడే రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారు ఆవిడ. అప్రిషియేట్ యూ జర్నలిస్ట్ విప్లవశ్రీ ఫర్ ద హానెస్టీ, యూ రెస్పాండెడ్ లైక్ ఏ రియల్ హ్యూమన్ అని చెప్పేసి మేబీ జర్నలిస్ట్ విప్లవశ్రీ పెట్టినటువంటి పోస్టును ఆవిడ షేర్ చేసినట్లు ఉన్నారు. ప్రస్తుతం దిగంబర్ కాంబ్లే మీద నడుస్తున్న చర్చలో పాల్గొనే ఆసక్తి నాకు అస్సలు లేదు. అతన్ని చట్టం త్వరగా శిక్షిస్తే బాగుండు. బాధితుల పక్షానే నేను ఉంటాను. ఇది వాళ్లకు కూడా చెప్పిన మాటే, కానీ విక్టిమ్ బ్లేమింగ్ జరుగుతుంది అని తెలుస్తుంది. మీకు ఏమైనా అజీర్తి ఉంటే దిగంబర్ కాంబ్లే మీద వెళ్ళగక్కండి. త్వరగా కేసును ముందుకు తీసుకెళ్లమని పోలీసుల మీద ఒత్తిడి తండి. అంతే తప్ప మీకు అతని మీద ఉన్న వ్యక్తి పూజ వల్ల, నా కులపు వ్యక్తి అనే మమకారం వల్ల అవతల ఉన్నటువంటి బాధితురాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తే అస్సలు బాగుండదు. వెరీ గుడ్. ఇది సాటి స్త్రీగా రెస్పాండ్ అయ్యే విధానం. ఉన్నదానికి లేని దానికి రెచ్చిపోవడం కాదు. మొదటి రోజు నుంచి చూస్తున్నా అక్యూజ్డ్ దిగంబర్ టచ్లోకి రావడం లేదు, అతని వెర్షన్ చెప్పడం లేదు. సరే, అతని విజ్ఞతకే వదిలేస్తున్నా, ఎంతైనా మేధావి కదా. నువ్వు అతని వెర్షన్ వినకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్పి ఈ పోస్ట్ డిలీట్ చేయమని నా మీద ఎవరైనా ఒత్తిడి తెస్తే అస్సలు బాగుండదు. ఎందుకంటే అతన్ని బయటకు వచ్చి మాట్లాడకుండా ఎవరు ఆపలేరు. అతని గేమ్స్కి అమాయకురాలు బలి అవ్వడం సమంజసం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఆవిడ ఆ బాధితురాలు ఉంది కదా, చిన్నపిల్ల, 17 ఏళ్ళ చిన్నపిల్ల, ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేలాగా కథలు అల్లుతూ ఉన్నాడంట ఆయన. బ్యాక్ హ్యాండ్లో కూర్చొని ఆవిడకి ఏదో ఇంకేవో చిన్న పిల్లయా, ఆ చిన్న పిల్ల మీద నువ్వు లేనిపోని ఎలిగేషన్స్ వేస్తే అలాగా? ఒకటి ఆప్షన్ ఇక్కడ ఏమీ లేదు. చేసిన తప్పును ఒప్పుకొని సరెండర్ అవ్వడం తప్పించి. జరిగిన అంశం గురించి నాకు బాధితుల నుంచి మాత్రమే తెలిసింది. వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అది మాత్రమే తెలుసు. అవి మీ దాకా వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రస్తావించనక్కర్లేదు అనుకుంటున్నా. యాజ్ యు ఆల్ నో, ఘటన నిర్మల్లో నిందితుడి ఇంట్లోనే జరిగిందని తెలుస్తుంది. కేసు కూడా అక్కడి పోలీస్ స్టేషన్ చేరినట్లు సమాచారం. చూద్దాం, న్యాయం జరిగితే బాగుంటుంది. చట్టం మీద నమ్మకంతో ఉన్న ఆ కేసు సెన్సిటివ్ కాబట్టి దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. మీరు ఇప్పుడు నిందితుడి పక్షాన్ని నిలబడాలి అనుకుంటే కామెంట్ చేయకపోవడం ఉత్తమం. N9 మీడియాకు వచ్చినటువంటి నెలకు కానీ తెలియలేదు ఈ ఛానల్కి అప్పుడు అతడే ఓనర్ అని. అప్పుడు అతడు ఓనర్, మేబీ ఇప్పుడు కాదేమో. ఆ విషయం తెలిసాక కూడా నేను అతని గురించి పెద్దగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నాకు ఆ అవసరం రాలేదు. ఎందుకంటే అతను వచ్చేది తక్కువ. వచ్చినప్పుడు మాత్రం అతన్ని కలవడానికి వచ్చేవాళ్లను అదే ఆఫీసులో తన గదిలో కలిసేవాడు. మా వర్క్ స్టేషన్, మేము వర్క్ చేసే ప్లేస్ ఆ ఫ్లాట్లో హాల్లో ఉండేది కాబట్టి అతను రూమ్కి వెళ్లాల్సిన అవసరం మాకు వచ్చేది కాదు. చాలామంది కలవడానికి వచ్చేవారు అతన్ని. వాళ్ళందరినీ ఆరా తీసేంత తీరిక, ఆ అజమాయిషి మాకు ఉండేది కాదు. అలా 1-2 సార్లు ఈ పాప తన నాన్నతో రావడం వాస్తవం. N9లోనే ఈ ఘటన జరిగి ఉంటే ఆ పాప నిర్మల్ వెళ్ళేది కాదు. ఆ పాప క్లారిటీ తనకి ఉంది కాబట్టి వ్యవస్థ ఎలాంటి ప్రభావితానికి గురవ్వకుండా తనకు న్యాయం చేయాలి. అలా మనం సహకరించాలి. మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా ఇదే అవ్వాలి. N9 మీడియాకి ఘటనకు సంబంధం లేదు. తన N9 మీడియాలో పనిచేస్తుంది కాబట్టి బాధ్యతగా ఆ విషయం చెప్పడం మంచిదైంది. ఇక దిగంబర్ డబ్బులు పోసి ఉండవచ్చు, కానీ 4 నెలలుగా సంస్థను రాకేష్ టేకప్ చేస్తున్నాడు. ఈ సంస్థ నిర్మాణంలో ఉద్యోగుల రక్తం ఉంది. మేము ఇది నిర్మించిన నేపథ్యం వేరు, మా లక్ష్యం వేరు. చివరిగా N9 మీడియాలో జాయిన్ అయింది బాధితుల పక్షాన ఉండడానికి. అలా లేని పక్షంలో నేను N9 మీడియాకు రాజీనామా చేస్తాను ఖచ్చితంగా. నేను బాధితుల పక్షాన లేను అంటే జర్నలిస్ట్ అని చెప్పుకునే అర్హత నాకు లేదు. ఎవరిని చెప్పినా ఈ పోస్ట్ డిలీట్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఇది జర్నలిస్ట్ విప్లవశ్రీ. చూడండి, ఇది మాట్లాడేటటువంటి విధానం ఒక జర్నలిస్టు నేచర్. అందుకని నేను ఇతరులను కూడా అడుగుతా ఉన్నా, ముఖ్యంగా స్త్రీలు దీని మీద రెస్పాండ్ అయ్యి ఏదైతే నిజంగా అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతోందో, ఇప్పుడు ఒక చిన్న పిల్లకి, బాలికకి న్యాయం చేయమని కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎంత మేర అందాలో, చట్టపరంగా ఎంతవరకు అనుమతి ఉందో అంతవరకు మీకు అందజేశానని అనుకుంటున్నాను. ఎందుకు ఇంత సుదీర్ఘంగా చెప్పవలసి వస్తోంది అంటే, ఒకటే పాయింట్. ఇప్పుడు ఏ డేరా బాబానో లేకపోతే ఇంకో దొంగ ఏ బాబానో ఎవరన్నా కావచ్చు, హిందువుల్లో ఉన్నటువంటి దొంగల గురించి ఎలాగైతే ఎండగట్టేటటువంటి ఉత్సాహం చూపిస్తారో, అలాగే ఏ రంగంలో ఉన్నటువంటి, ఏ కులం, ఏ మతంలో ఉన్నటువంటి దొంగలనైనా ఎండగట్టడానికి అంతే ఉత్సాహాన్ని చూపించాలి. దీనివల్ల భావజాలాలకు వచ్చే నష్టం లేదు. భావజాలాలు క్లీన్ అవ్వాలి. ప్రతి భావజాలం ఈ దేశానికి అవసరమే అనుకుందాం, కానీ ఆ భావజాలాలు క్లీన్ చేయబడాలి. దానికి ఆటంకం కలిగించే వాళ్ళు అక్కడి నుంచి ఎరేజ్ చేయబడాలి. వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఎవరి భావజాలంలో ఉన్నవాళ్ళు వాళ్ళే చూసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్. భరతవర్ష. జై హింద్, జై భారత్.